పీవీ సింధు నిన్న రెండోసారి భూమి పూజ జరిగింది కదా! దీని గురించి వైసీపీ వాళ్ళేమొచ్చేసి ట్రోల్ చేస్తున్నారు. 2 సార్లు భూమి పూజ ఏంటని చెప్పి. దీని గురించి ఆవిడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. నవంబరు అప్పుడు ఈవిడికి నవంబర్ 7వ తారీఖున ఇక్కడ భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం ఈవిడికి భూమి ఇవ్వడం జరిగింది. భూమి ఇచ్చిన తర్వాత అప్పుడు భూమి పూజ జరిగింది. కాకపోతే అప్పుడు ఎవరు రాలేదంట. కుటుంబ సభ్యులకి చెప్పడానికి నాకు సమయం లేకుండా పోయింది. నాకు అప్పుడు ఒక 5-6 గంటల ముందే చెప్పారు. అప్పటికప్పుడు వెళ్ళి నేను భూమి పూజ చేసుకొని వచ్చేసాను. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళందరూ, నా బంధువులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు అందరికీ చెప్పి మళ్ళీ భూమి పూజ చేసి ఈ యొక్క కార్యక్రమం మొదలు పెడితే నాకు సంతృప్తిగా ఉంటుంది. ఇంతకుముందు ఆ సంతృప్తి లేకుండా పోయింది అని వాళ్ళ నాన్నగారికి చెప్తే అలాగే కానియమ్మని చెప్పి నారా లోకేష్ని ముఖ్య అతిథిగా పిలిపించి ఈ యొక్క కార్యక్రమం అయితే చేశారు. అయితే ఇక్కడ భూమి పూజ కారణం అనేది ఏదైనా కావచ్చు. మామూలుగా అయితే ఒకసారి భూమి పూజ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి భూమి పూజ కాకుండా ఎవరినైనా పిలవలేకపోతే ఆ యొక్క కెరమెన్ ఏదందో దానికి పిలుస్తారు ఓపెనింగ్కి. మరి ఈవిడ నాకు ఆ తృప్తి లేదని చెప్తున్నారు. అది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ ఇందులో నష్టం ఏముంది ఎవరికైనా సరే? నష్టమైతే ఎవరికేమీ లేదు కదా. నిజంగానే ఆవిడ అలా చేసిందా, లేకపోతే మళ్ళీ ఇక్కడ వాళ్ళందరినీ పిలిచి కావాలనే ఒకవేళ నారా లోకేష్ని వీళ్ళని పిలిపించుకోవడం కోసం ఇలా చేసిందా? ఏదైనా అవ్వచ్చు. కానీ అప్పుడు కూటమి ప్రభుత్వము, ఇప్పుడు కూటమి ప్రభుత్వమే. ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ సారి జగన్మోహన్ రెడ్డి హయాంలో భూమి పూజ చేసి మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రెండోసారి వీళ్ళని కూడా సంతృప్తి పరచడానికి రెండోసారి భూమి పూజ చేసింది అనుకోవచ్చు. కానీ అలాగేం లేదు. 2024 నవంబర్లో కూటమి ప్రభుత్వమే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉంది. ఎవరిని ఆవిడ సంతృప్తి పరచాలనేటువంటి ఎవరిని సంతృప్తి పరచడానికి ఆవిడకి ఎటువంటి ఇది లేదు, అవకాశమే లేదు. ఒకే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏదేమైనా సరే ఆవిడ వ్యక్తిగత విషయానికి కూడా మనం గౌరవం ఇవ్వాలి. పైగా ఇలాంటి క్రీడాకారుల్ని రాజకీయ కోణంలో చూడకూడదు, రాజకీయంలోకి తేకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనైనా సరే, చంద్రబాబు నాయుడు హయాంలోనైనా సరే, లేకపోతే రేవంత్ రెడ్డి గారి హయాంలోనైనా సరే. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆవిడకి భూమి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కూడా వాళ్ళు మాకు కూడా ఏదో ఒకటి నిర్మించమ్మా, మేము కూడా ఇక్కడ అభివృద్ధి చెందాలి కదని ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఆవిడ ఏదో ఒకటి చేసి ఇక్కడ కూడా బ్యాడ్మింటన్ స్టేడియం అయితే కట్టాల్సి ఉంటుంది.